భరోసా రైతు యాత్ర సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తొలుత ఇల్లందు క్రాస్ రోడ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంతకం పోడు సాగుదారులకు పట్టాలు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడని, ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తోంది. ఆయన కేసీఆర్ ఒక్క పోడు పట్టా ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. కేసీఆర్ కు ఎన్నికల సమయంలో మాత్రమే గిరిజనులు గుర్తుకొస్తారని అన్నారు. పోడు రైతు భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెం కలెక్టరేట్ లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సందర్భంగా కలెక్టర్ తన రూమ్ లో లేకపోవడంతో కలెక్టర్ రూమ్ తలుపు డోర్ కు నమస్కారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనంతరం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రవి కింద పడతావు. ప్రతి ఒక్క బిడ్డ ఆశపడ్డాడు, కానీ అందరి ఆశలు ఎలా నిరాశ చేశారో, అందరి ఆశల్ని ఆశల్లాగానే ఎలా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉంచారో, అదే విధంగా గిరిజన ప్రాంతంలో ఉండే బిడ్డల మనోభావాలని, వారి ఆలోచనలని, వారి కోరికలని, వారి వసతుల్ని అదే రకంగా ఉంచిన మాట వాస్తవం. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు కానీ, 2018 సార్వత్రిక ఎన్నికల ముందు కానీ ఏదైతే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి పార్టీ ఎన్నికల మేనిఫెస్టివల్లో ఏదైతే చెప్పారో, గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి పేదవాడికి, గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క గిరిజనుడికి, గిరిజనేతరుడికి పోడు భూములు తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములకి పట్టాలు ఇస్తానని, వారికి భరోసా ఇస్తానని, వారికి పక్కా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని, వారి కుటుంబాలు వారి జీవన శైలిని మెరుగుపరుస్తానని మాట ఇచ్చి ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి పూర్తి చేయనమాట వాస్తవం. ఈ 9.5 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు ఇదిగో ఎన్నికలు అయిపోవటంతోనే ప్రతి నియోజకవర్గంలో నేనొచ్చి కుర్చీ వేసుకొని ఆ చెట్టు కింద కూర్చొని గిరిజనుల ప్రాంతంలో ఉండే సమస్యలతో పాటుగా పోడు భూముల పరిష్కారాన్ని పట్టా రూపంలో మీకు ఇస్తాను అని అనేక వేదికల మీద ఎన్నికల సమయంలో ప్రకటించిన మాట వాస్తవం.